బాబ్జీ నువ్వా? నేనే. ఏంట్రా ఈ పని? అబ్బే ఏం లేదు, జస్ట్ తమాషా చేశానంతే. ఈ బ్యాగ్ నీదని తెలిసే నువ్వు చూస్తావా లేదా అని దాన్ని తీసుకుని పరిగెట్టుకుంటే ఇక్కడికి వచ్చేసా. పిచ్చి పిచ్చి వేషాలేకు. ఏంటే ఇది నా బ్యాగ్ అని తెలిసి తీసుకొచ్చావా? నువ్వు మరీ అంత స్ట్రైట్ గా అడిగితే ఎలాగమ్మా? మనలో మాట, ఈ సిటీలో సీజన్లెస్ బిజినెస్ ఇదే. అంటే నువ్వు దొంగవా? దొరన ఎప్పుడో చెప్పానా? ఎందుకలా మాట్లాడతావు? అయినా రోడ్డు మీద డీటెయిల్స్ ఎందుకు? ఇంటికి వెళ్దాం పద. ఇదే బాసు మన ప్యాలెస్. ఏంట్రా ఇది? గదా గోడౌనా? గోడౌన్ లాంటి గది. ఇంకా చూపిస్తాను రావయ్య. ఇంకానా? ఏంట్రా ఇది మంగళ షాప్ చైర్లా ఉంది? చైర్లా ఉంటావేంట్రా? మంగళ షాప్ లో చేరు. ఆల్ ఇండియా హెయిర్ కటింగ్ సెల్ ఉంది. అది ఇక్కడికి ఎలా వచ్చింది? అది రాలా, బుజ్జిముండ బాగుంది కదా అని నేనే తీసుకొచ్చా. అది సరే గాని బాసు, చెప్పా పెట్టుకుంటే సడన్ గా సిటీకి వచ్చావేంటి? ఎందుకేంట్రా? అంజలితో నా పెళ్లి విషయం వాళ్ళ నాన్నతో మాట్లాడదామని. నిన్ను చూస్తే నా జాలేస్తుందిరా. నా ఇంట్లో నేనే దొంగతనం చేసుకున్నట్టు నీ పెళ్లి నువ్వే జడగొట్టుకున్నావు. ఇప్పుడు నానా తిప్పలు పడుతున్నావు. జాలి పడించాలి గాని అసలు అంజలిని ఎలా కలవాలో ఆలోచించాలిరా. అంత ఆలోచించాల్సిందే ఉందిరా. డైరెక్ట్ గా మాట్లాడమే. థ్యాంక్స్. ఆ విషయం మాకు తెలియక కాదు, అంజలిని కలవడానికి కాదు కదా, కనీసం మాట్లాడడానికి చూడడానికి కూడా వీర్లేదని మా మామయ్య నన్ను బయటికి పంపించాడు. ఓహో, అయితే ఫోన్ లో మాట్లాడు. ఫెంటాస్టిక్. ఈ ఐడియా బాగుంది. హలో హలో, ఒకసారి అంజలితో మాట్లాడొచ్చండి. ఎవరితో అండి? అంజలితో అండి. అంజలితోనా? లైన్ లో ఉండండి. అలాగండి. లైన్ లో ఉన్నారా? ఇది ఏమైనా కొనుక్కొచ్చిన ఫోన్ అనుకున్నావా? కొట్టుకొచ్చిన ఫోను. ఇదిగో దీనికి లైన్లు వైర్లు ఉండవు. పెట్టి అక్కడ స్నానం చేసి రెడీగా ఉండు. నేను టిఫిన్ కొట్టుకొస్తా. అంటే టిఫిన్ కూడా కొట్టుకొస్తావా? టిఫిన్, డిన్నర్, లంచ్ అన్ని కొట్టుకురావడం మన పని. హలో 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 అంజలి, నేను కుమార్ని మాట్లాడుతున్నాను. హలో, ఏంటి మొహంతో డల్గా పెట్టావు? అంజలి ఫోన్ పెట్టేసిందా? అలా గడ్డం కిక్కుంటూ ఆలోచిస్తే ప్రయోజనం ఏంటి? మళ్ళీ ట్రై చేయవయ్యా. హలో హలో అంజలి, నేను చెప్పేది విను. ప్లీజ్ కుమార్, దయచేసి నన్ను కలవడానికి కానీ మాట్లాడటానికి కానీ ప్రయత్నం చేయొద్దు. హలో అంజలి. మళ్ళీ పెట్టేసిందా? మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఏమండి, ఏంటయ్యా? ఫోన్ చేసుకోవాలండి. అతను ఫోన్ మాట్లాడుతున్నాడు కదా. నాకు అర్జెంట్ అండి. ఏంటి అర్జెంటా? ఆ. అంత అర్జెంటా? ఆ. చెప్పు నెంబర్ చెప్పు. సెల్లో లోకల్ కాల్ చేస్తే 4 రూపాయలు అవుతుందండి. సెల్ తో ఫోన్ చేస్తే 4 రూపాయలు అవుతుంది అనుకునేవాడివి. సెల్ ఎందుకు కొనేవారు నువ్వు? మర్యాదగా మాట్లాడు, ఊరేగిరా అనమాట. ఏంట్రా మర్యాద మాట్లాడేది? ఏంటి మర్యాద మాట్లాడేది? నువ్వు కడుపు అన్నం తింటావా? సెల్ ఫోన్ తింటావా? అవతల మనిషి జీవిత సమస్యలతో తలమునకలైపోతుంటే నా ఫోన్ అంటే ఎక్కడో చెక్కలో ఉన్నావు నువ్వు. అంజలి, ఏంటి? నేను తిక్కలోనే. దోసకారపల్లి దిగా దిగండి. నాయను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అరే అరే ఆగరా. ఈ చేతిలో ఈ కొమ్మ ఏంటి? చేతిలో బకెట్ ఏంటి? ఆడోళ్ళు అవుతున్నారా దరిద్రుడా? అలా అలా. అబ్బా, అమ్మయ్యా, 24 hours తర్వాత ఒక మంచి రిలీఫ్. ఇప్పుడు హాయిగా ఉంది. నీళ్లుంటే బాగుండేది తాగడానికి. ఎక్కడున్నాయబ్బా? ఆహా, ఒక లావుటోడు, ఒక పొట్టోడు, వాడి చేతిలో బకెట్టు, వీడి చేతిలో బిస్లరీ బాటిల్. ఆహా, ఇదిగో. అమ్మయ్యా, ఇప్పుడు హాయిగా ఉంది. కొంచెం ఉప్పగా ఉన్నాయేంటి? మరి కడుక్కునే నీళ్ళు ఉప్పుగా లేకపోతే ఎలా ఉంటాయండి? అంటే ఒరిజినల్ బిస్లరీ వాటర్ కాదా? ఒరిజినల్ బిస్లరీ వాటర్ తో కడుక్కుంటాం. ఖాళీ బాటిల్లో మురికి నీళ్ళు పోసుకొని వెళ్తాం. మురికి నీళ్ళ? అంటే నువ్వు దేనికో వాడే వాటరు, నేను దేనికో వాడానంటే నా గతి ఏంటి? రేపు పొద్దున నా కలరా వచ్చి పైకి పోతే నన్ను కాపాడేది ఎవరు? భగవంతుడా, ఎంత శిక్ష విధించావు తండ్రి. నిన్ను ఏంట్రా రాగానే వాళ్ళతో గొడవ? గొడవ కాదు, గందరగోళం సృష్టించారు. ఈ కాంపౌండర్ చేత
కంపు నీళ్లు తాగించారు. ఓహో మీరు కాంపౌండ్ రా, మరి మీరెవరండి? నేను డాక్టర్ ప్రదీప్. డాక్టర్ ప్రదీప మీరెందుకు వచ్చారండి ఇలాగా? అమృత హాస్పిటల్లో వర్క్ చేయడానికి వచ్చాం. హాస్పిటల్కి దారి చెప్తారా? మీకు ఇప్పుడు హాస్పిటల్ రూట్ కావాలి అంతే కదా? మీరు ఓ పని చేయండి, ఇప్పుడు ఈ రోడ్ అట్టుకుని ఇలా వెళ్ళిపోండి, వెళ్ళి అలా రైట్కి వెళ్ళండి. అక్కడ నా అలాంటి వాడు ఒకడు ఉంటాడు. వాడి చేతిలో కూడా బిస్లరీ వాటర్ బాటిల్ ఉంటుందా? ఉంటే తీసుకొని తాగండి. ఇక చస్తే ఈ ఊళ్ళో వాటర్ బాటిల్ లో వాటర్ తాగను. ఏ చెంబో బిందో చూసుకుని వాటిలో నీళ్లుంటే అవి తాగి సంతోషపడతాను. రేయ్ వాళ్ళని అడ్రస్ చెప్పని. ఇది అడ్రస్, దీన్ని అడ్రస్ అంటారా? ఆ పుట్టోడు చెప్పిన ప్రకారం ఇక్కడికి వస్తే ఇదేమిటి? అసలు ఈ ఇంట్లో సమాధులు కట్టారా, సమాధుల్లో ఇల్లు కట్టారా? ఏమీ అర్థం కావడం లేదే. సుందరి అబ్బో! 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 సుందరి సుందరి నా సుందరి నేను సుందరుని, సుందరి. నేను సుందరుని, సుందరి కాదు. అబ్బో! నన్ను వదిలిపెట్టరా విచిత్ర దయ్యమా? అయ్యో వదిలు. అబ్బో! పైన వేస్తుంది. వెళ్ళిపోతున్నావు, అయ్యో, సుందరి. వదిలు. నా నేను సుందరి. సుందరుని, నా సుందరి. నేను సుందరుని. ఆగు, సుందరి. ఏయ్, దెయ్యం రా, దెయ్యం. ఏంటి? అబ్బో! ఏమైంది? అబ్బో! ఏయ్ వెళ్ళిపో. ఈ రోజు నువ్వు లాస్ట్ బ్యాగ్ కొట్టాల్సిందే. నేను లాస్ట్ పెగ్గు కొడితే ప్రళయం వస్తుందిరా బాబు. బొంగులో ప్రళయం రానే, ఏం పర్లేదు. అప్ప సార్. సారీ సార్, ఏదో బిజీగా ఉంటున్నారు, మీరు కంటిన్యూ చేయండి, నేను మళ్ళీ వస్తాను. ఆగండి సార్, కంటిన్యూ చేయడానికి ఏమైనా సెకండ్ షోనా? ఉండండి. అవును ఉండండి. ఏం జరుగుతుంది, విషయం ఏంటి? అది వాడి పొంద వాడేం చెప్తాడు సార్, నేను చెప్తా. చెప్పండి. 6 నెలల క్రితం మందు అంటే ఏంటో తెలియదు సార్, నాకు మందు అలవాటే లేదు సార్. అటువంటిది లాస్ట్ పిల్లల తాగించి నన్ను తాగుబోతులు చేశాడు సార్. అదేమిటంటే లాస్ట్ పెగ్ తాగితే ప్రళయం 2012 వస్తుంది అంటాడు సార్. సార్ నా పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సార్. కానీ వీడే సార్. ఏయ్, ఈ రోజు నువ్వు లాస్ట్ పెగ్ కొట్టకపోతే నేను నిన్ను మట్ట చేసి బొక్కలో కూర్చుంటా. కొంచెం నువ్వైనా చెప్పమ్మా. నేనా? ఉమ్. షూర్. ఆ? అది తాగు. ఇప్పుడు చూపించు ఆ బొమ్మలో ప్రళయం. డ్రామా ఆ, ఇది ఓకేనమ్మా? ఓకే సార్. అయ్యబాబోయ్. ఏడిడు? ఇప్పుడే కదా సార్ మీరు లాస్ట్ పే కొట్టి లాగోడు పీకారు కదా, ఆడు వెళ్ళిపోయాడు అంతే. నేను లాస్ట్ పెగ్ కొట్టి అండ్ పీకేనా? మరి ఆడు వెళ్ళిపోయాడా? అటా ఇటా? ఆటో. అటు ఎస్, అటు టోటల్ గా వెళ్ళిపోయాడా? కంప్లీట్ గా నేనే కొట్టానంటావా? అనుమానం లేకుండా దానికి నేనే సాక్షి. ఓకే, నువ్వైనా నమ్మినందుకు చాలా థ్యాంక్స్. కానీ లాభం ఏంటి సార్, ఆ తాటి చెట్టు అశోక్ గారిని నమ్మించలేకపోయింది సార్. ఆ సాంబశివుని పట్టుకోవడానికి పాపరాడి గారిని వెళ్ళి అడుగుదామంటే ఏమన్నాడు? నా నోటితో చెప్పలేను సార్. చెప్పమ్మా, ఏమన్నాడు? నానా బూతులు తిట్టాడు సార్. బూతులు తిట్టాడా? ఎవరు తిట్టాడు? పాపిస్తున్నా అన్నాడు సార్. నాయాలా? ఓకే, తాగుబోతు సచ్చినాడా అని కూడా అన్నాడు సార్. తాగుపోతూ సచ్చినోడా? ఎనీమోర్? అంతేగా సార్, మీకు సపోర్ట్ చేస్తున్న నన్ను కూడా నానా బూతులు తిట్టాడు సార్. నిన్ను తిట్టాడా? ఏమని తిట్టాడమ్మా? ఒరే అమ్మాయి కూడా అన్నాడు సార్. అమాయకుడా? ఒరే నోట్లో వెళ్ళి పెడితే కొరకలేనుడా అని కూడా అన్నాడు సార్. ఓహోహోహో, అమాయకుడా, నోట్లో వెళ్ళి పెడితే కొరకలేను. ఓకే, మొదటి 2 తిట్లు కరెక్టే, రెండోసారి అన్న మాటలు కూడా తిట్ల కింద కన్సిడర్ చేసావా నువ్వు? సార్ నన్ను ఏమన్నాడు వదిలేండి, ఆ సాంబశివుని అశోక్ గారు పట్టుకుంటాట మీకంటే ముందు. ఇంపాసిబుల్, నో వే. అవునా? ఎస్. హౌ? ఆ సాంబగాడి అడవిలో ఏనుగుల వాగు పక్కన నక్కల తోట మధ్యలో ఉన్నాడన్న సంగతి పాపారాయుడు ఓన్లీ నో దట్. పాపారాయుడు ఓన్లీ నోస్ ద డేంజరస్ ప్లేస్. రియల్లీ? రియలీ? సారీ సార్. ఎందుకమ్మా సారీ? మంత్రులు గారు చిల్లర తీసుకోమన్నారండి. నా దగ్గర లేదే. ఇక మాస్టారు కొంచెం మీ దగ్గర చిల్లర తెస్తారా? ఏంటంటే నా దగ్గర చిల్లర ఎందుకు ఉంటుంది? నేనేమైనా కిరాణా కొట్టండా? నా దగ్గర చిల్లర లేదు. అదిగో సౌండ్ వచ్చింది. లేదండి, కాయిన్స్ ఉన్నాయి. లేదండి, చెప్పండి, ఉన్నాయండి. లేదండి, ఉన్నాయి, లేదు. తెలీదు. సౌండ్ వస్తుంటే ఇదేంటి చిల్లరతో పాటు ఉంగరాలు ఉన్నాయి? ఒరేయ్ నువ్వు వెళ్ళిపో. మాస్టారు ఎవరన్నా ఉంగరాలు వేలికి పెట్టుకుంటారు, మీరేమిటి జేబులో వేసుకున్నారు? అది మా వంశాచారం. వంశాచారమా? ఏ వంశం? సూర్యవంశమా?